బైంసా పట్టణంలోని పత్తి జిన్నింగ్ మిల్లును రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ముగించుకుని బైంసాలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఇంటికి వచ్చారు. అక్కడే బాధిత కుటుంబాలకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మాటేగాంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రతి ఒక్కరే నెరవేరుస్తున్నామని కూడా పేర్కొన్నారు. మహారాష్ట్ర బంధువులు ఉంటే వారికి కాంగ్రెస్ కు మద్దతు తెలపాలని కూడా పేర్కొన్నారు. రైతులు పంటను అమ్ముకునేందుకు వచ్చిన రైతులు నష్టపోకుండా పంట నాణ్యత, తేమ శాతానికి సంబంధించి వివరాలను తెలిపి అధిక లాభాలు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట కలెక్టర్ అభిలాష్ అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, రెవెన్యూ ఇంజనీరింగ్, మార్కెటింగ్, వ్యవసాయ పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా ఉన్నారు. ధాన్యంతో పాటు పత్తి ఎక్కువగా పండే ప్రాంతం ఇది. దాన్ని కూడా అధికారులతో క్షుణ్ణంగా డిస్కస్ చేశాను. పండించిన పత్తిని సిసిఐ ద్వారా ఇప్పటికే కొంటున్నారు. ఈ మధ్య రైతులు వారి ఆవేదనని రోడ్డు మీదకి కొన్ని ప్రాంతాల్లోకి వచ్చారు. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చాలా వరకు షార్ట్అవుట్ చేశారు. ఆ విషయాన్ని కూడా భవిష్యత్తులో తిరిగి అటువంటిది పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ గారికి ఇక్కడ అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ రాబోయే 4 సంవత్సరాల్లో మొదటి విడతగా 4.5 నుంచి 5 లక్షలు ఇల్లు ఇస్తున్నాం. ఈ 4 సంవత్సరాలలో ఇంకా 15 లక్షల ఇళ్ళు రమారమి ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్ళు తగ్గకుండా కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా పేదవాళ్ళకి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ధాన్యం పండించిన రైతుల విషయంలో పేదోడు ప్రభుత్వమైన ఈ ఇందిరమ్మ రాజ్యంలో పండించిన ప్రతి ధాన్యపు గింజని ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటది అని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి జిల్లాలలో ప్రతి ఉమ్మడి జిల్లాకి ఉన్న ఇన్ఛార్జి మంత్రితో పాటు ఒక స్పెషల్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను కూడా ప్రతి జిల్లాకి కేటాయించి ఏ ఉమ్మడి జిల్లాలో ఏ గ్రామంలో ఏ రైతన్నా ఇబ్బంది పడొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లాకు సంబంధించి 4-5 అంశాలలో గురించి గౌరవ కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు, వివిధ శాఖ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో చాలా వివరంగా డిస్కషన్ చేయటం జరిగింది. దీంట్లో భాగంగా రెవెన్యూకి సంబంధించి గతంలో ఏదైతే 2020 చట్టం ప్రకారం ధరణి ఏదైతే ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అనేక మంది భూములున్న ఆసాములు ఇబ్బంది పడటంతో పాటు ధరణిని అడ్డం పెట్టుకొని అనేక ప్రాంతాలలో ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు, వక్ఫ్ బోర్డు, దేవాదాయ భూములు, అదే రకంగా అనేక ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించిన సంస్థలకు సంబంధించిన భూములను ఆనాటి ప్రభుత్వ పెద్దలు కొంతమంది వారి పేరుకి ట్రాన్స్ఫర్ చేసుకున్న దాంట్లో కొన్ని గౌరవ కలెక్టర్ గారు ఇప్పటికే ఐడెంటిఫికేషన్ చేసి వాటిని ఇన్డెప్త్గా స్టడీ చేస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు, గడిచిన 10 సంవత్సరాలలో పేదోడి చిరు కోరిక ఒక సొంత ఇల్లు, ఆనాటి ప్రభుత్వంలో అది నెరవేరలేదు.
ఆనాడు ఏదైతే ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తానని చెప్పి ఆర్భాటంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,52,000 ఇళ్లకి టెండర్లు పిలిచి సుమారు 90,000 చిల్లరు వివిధ స్థాయిల్లో ఇళ్లుంటే ఆ బ్యాలెన్స్ కంప్లీటెడ్ ఇళ్ళని కంప్లీట్ చేయాల్సిన ప్రణాళికని కూడా గౌరవ కలెక్టర్కి ఇప్పుడే ఇక్కడ నుంచి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనం ఆనాడు కట్టి నిరుపయోగంగా ఉన్న కొన్ని ఇళ్ళకి కూడా పరిశీలించడానికి వెళ్ళబోతున్నాం. వీటన్నిటితో పాటు గడిచిన కొద్ది రోజుల క్రితం గౌరవ కలెక్టర్ గారు ప్రభుత్వ అవసరాల కోసం భూములని పేదవాళ్ళకి ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దు అని చట్టపరంగా అవసరమైతే ప్రభుత్వానికి కొంత ఆర్థికంగా ఇబ్బంది ఎక్కువైనప్పటికీ పేదవాళ్ళకి సంబంధించి పేదవాళ్ళ భూములు ప్రభుత్వం అవసరాల కోసం సేకరించేటప్పుడు ఆ భూములకి కాంపన్సేషన్ అవసరమైతే కొంచెం ఎక్కువ ఇస్తామని నిర్ణయించి భూములు సేకరించే దాంట్లో భాగంగా మహబూబ్నగర్ పాత మహబూబ్నగర్ జిల్లాలో ఒక కలెక్టర్ గారి మీద రెవెన్యూ వ్యవస్థ మీద కొంతమంది రైతుల ముసుగులో గూండాలు ఏదైతే అరాచకం సృష్టించి కలెక్టర్నే other subjects revenue. What about government lands? These are government unauthorized occupancies, unauthorized kabjas, cutoffs, transfers to government to private. Sir, actually, number of allegations ఉన్నాయి. మీకు కూడా ఒకటి సార్ కొన్ని అవును సార్ చేశాను సార్. ఏం వాడు